తట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహను తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను. శిష్యులు జనసమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.